ఓకే, సో ఇప్పుడు మీ నలుగురికి ఒక అద్భుతం జరగబోతుంది. మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి నుంచుని అక్కడికి వెళ్ళి బిస్కెట్ తింటారు, అంతే, అయిపోయింది, ప్రాబ్లమే లేదు. కానీ బిస్కెట్ చేత్తో పట్టుకుంటే చేతుల్లో పెడతాయి కాబట్టి బిస్కెట్ నుదురు మీద పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకుని అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మెల్లగా నుదుటి మించి పాస్ చేసుకుంటూ తీసుకొచ్చి నోట్లో వేస్తారు. చేతులు వాడడం లేదు. ఏ సమయంలో బిస్కెట్ పడిపోయినా మళ్ళీ పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చి కొత్త బిస్కెట్ తీసుకోవాల్సిందే. సో ఇందులో ముందు ఇద్దరు ఆడతారు, తర్వాత ఇంకో ఇద్దరు ఆడతారు. ముందు ఆడే ఇద్దరు ఓవులు ఆడతావు. రెడీయా? ఎరిగి స్ట్రైట్ గా నుంచోండి. టేబుల్కి ఒకళ్ళు అటు, టేబుల్కి ఒకళ్ళు ఇటు. రైట్? మీరేం చేస్తున్నారు నాకు అర్థం అవ్వాలి కాబట్టి నేను వీళ్ళని చూస్తూ తినండి. నేను మిమ్మల్ని ఎదురుండి ఏం జరుగుతుందో చూసుకుంటాను. నేను రెడీ? గో. Welcome to the party. Hey, come on, sweetie. Kulam kula enjoyment, hey man and duty. Hey, tirado. Hey, kalam teliyane lokam chukam colorful chikati dati. వెరీ గుడ్ నాన్న. పావు కిలో బిస్కెట్లు వేస్ట్ చేశారు మీరు. చాలా అద్భుతంగా ఆడారు. అందరికంటే మా రవితేజ చాలా వెరైటీగా ఆడాడు ఆయన. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు ఛాన్స్ అయ్యింది. వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. రైట్? ఓకే నాన్న, నువ్వు కొంచెం జరిగినాము. ఫస్ట్ మీరు ఆడండి. బిస్కెట్ తీసుకోము. ఇది ఎట్లుందంటే బిర్యానీ వండి ప్లేట్లో పెట్టి చిటికినేలతో తినమన్నట్టుంది ఆవిడ. 3, 2, 1, go. ఏమిటి? నోరు తెరుకో. ఇప్పుడు ఆయన రండి, కమాన్. ఎవడు ఎవడు ఎదురు పడే దెవడు ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ. ఎవడు ఎవడు తీసుకుంటే చిటాపటాసే చిటపట పడి లటపట లైట్ పడి గడి గడి స్టేజ్ పైకి విసిల్లెన్నో విరగబడి. మచి 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 రెడీ రెడీ బడి బడి. మచి ఎవడు ఎదురు పడే దెవడు ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ. ఎవడు ఎవడు మిడిసి పడే దెవడు ఎవడు అదిరి పడి ఎగిరి పడి ఎగసి పడి. గిరగిర గింగిరాలు తిరిగే భూమి నాకు బొంగర మల్లె చిందులేయించింది. మిలమిల మెరుపులోన మెలికే మెల్లగా నాతో స్నేక్ స్టెప్ షేకు చేయించింది. సిల్లిగా చూస్తే ఆ ఫుల్ మూనే నాకు కూల్ మూను వాకు నిప్పిందిలా. మేఘాల్లో బానే నాకు రెయిన్ డాన్స్ నేర్పే ఆ భూమి మేఘం రెయిన్ మూన్ అన్ని నువ్వే. సరే, ఇంకెవరు ట్రై చేయకండి. సో వీళ్ళు నలుగురులో ఎవరికిద్దాం? మీ నలుగురిలో ఒకళ్ళు ఈ చైర్లోకి వస్తారు. ఒక్కళ్ళు కంగ్రాచులేషన్స్.
ఓకే, సో మా ఎక్స్ప్రెస్ రాజాలో ఆల్మోస్ట్ ఫైనల్స్ దాకా వచ్చేసాడంటే ఇప్పుడు సెమీఫైనల్స్ లో ఉన్నాడు మా రాజా. మీ పేరు? ఐనికిల్. ఐనికిల్ కి తోడుగా ఎవరు వస్తారో చూద్దాం. లెట్స్ ప్లే. ఓహో, అలా పట్టుకోవాలమ్మా. ఓకే, ఎవరి దగ్గర ఆగుతుందో చూద్దాం. మ్యూజిక్. Disco, move it, slowly, slowly. కళ్ళు మూసుకుని పాస్ చేసుకోనమ్మా. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. ఫ్రస్ట్రేషన్ లో కన్ఫ్యూజన్ అయ్యావు నువ్వు, నాకు అర్థమైంది. మ్యూజిక్. Music, disco, move it, slowly, slowly. Party, 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 let's together party. ఈ నగరానికి ఏమైంది? దా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఒకళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఒకళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు. అప్పుడు ఏం జరిగింది? మీ ఇష్టం, స్క్రిప్ట్ మీ ఇష్టం, డైలాగులు మీ ఇష్టం. డిస్కస్ చేసుకున్నట్టు చేసుకోండి. మీకు కావాల్సిన టైం తీసుకోండి, 30 సెకండ్లు తీసుకోండి. మనం మాత్రం వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని గెస్ చేద్దాం. ఓకే, మీరిద్దరు రెడీ ఉన్నారమ్మా? వెరీ గుడ్. ఇంటర్వ్యూకి ఎవరు వచ్చారు? ఆల్రెడీ కూర్చుని ఉన్నావా? యాక్షన్. సార్, థ్యాంక్ యూ సార్. పేరేంటి? జఫ్డా. నా జఫ్డా. తిట్టాడా పొగిడాడా? నన్ను తిట్టావా? నీ పేరు చెప్పావా? నా పేరు చెప్పాను. నీ పేరే చెప్పాడు. నైస్ అమ్మా. నువ్వేం చేస్తుంటావు? ఇంతకుముందు ఐటీబీటీ చేసినాను. అదేం పెద్ద కంపెనీయా? అదంటే ఏంటి? ఇంట్లో తింటాం, బయట తిరుగుతాం. ఇంట్లో తింటూ బయట తిరుగుతుంటావా? నైస్ అమ్మా, నైస్ జాబ్. డైలీ చేస్తున్నామ్మా? డైలీ చేస్తాం. నాన్నగారు ఏం చేస్తుంటారు? డాడీ ఇంజనీరింగ్. డాడీ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్? సాఫ్ట్వేర్ ఫీల్డ్ కదా, హార్డ్వేర్ ఫీల్డ్. హార్డ్వేర్ ఏ ఫీల్డ్ లో? అంటే ఇంజన్ లా టెక్నిక్ ఆయిల్ తీసి భారత్ పెట్రోల్ కి సెకండ్ హ్యాండ్ అమ్ముతూ ఉంటాడు. ఓహో, వాళ్ళ పెట్రోల్ తీసి వాళ్ళకే అమ్ముతున్నారు అన్నమాట. నీ హాబీస్ ఏంటి? ఖాళీ టైంలో మీరు ఏం చేస్తుంటారు? ఖాళీ టైంలోనా సార్? కట్ చేసుకుంటూ ఉంటానండి. ఏంటిది? బొచ్చి. బొచ్చా? నేను ఇంకేంతో భయపడ్డాను. కాదండి, బొచ్చి కట్. బొచ్చే కట్ చేసుకుంటావా? ఇంకా బిజీ టైంలో ఏం చేస్తుంటావు? పక్కింటి ఆంటీతో సీరియల్ దారం ఎక్కిస్తాను. దారం పెట్టించుకుంటావా? మీ వైఫ్ ఏం చేస్తుంటారు? మా వైఫ్ సాఫ్ట్వేర్ అండి. హెచ్సిఎల్ లేకపోతే IBM? వాళ్ళతో సంబంధం లేదు, మా సపరేట్ బ్రాండ్. సపరేట్ బ్రాండ్ అంటే హై రేంజ్, రిచ్. ఓ టాప్ రిచ్. అంత రిచా? ఏం చేస్తుంటారు? GHMC లో పనిచేస్తారు. GHMC ఏ పోస్ట్? అంటే రోడ్లను సాఫ్ చేస్తూ ఉంటాయి, అందుకని సాఫ్. ఓహో, సాఫ్ చేస్తూ ఉంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ పెట్టేసుకున్నావు. గ్రేట్. ఫ్యామిలీ ప్లానింగ్ ఏది మొత్తం? మీ బ్రదర్ ఏం చేస్తుంటారు? పాలిటెక్నిక్ అండి. పాలిటెక్నిక్. ఆయన ఏం చేస్తాడు? అంటే మా తాత మా డాడీకి 40 బర్రెలు ఇచ్చాడండి. ఆ బర్రెలు కాస్త 4 బర్రెలు చేసిండు. ఓహో, 4 బర్రెలు 4 బర్రెలు ఒక 0 తగ్గించేశాడు మొత్తం. ఒక 0 తీసేసాడు. అయితే పాల ఖాతాలు ఎక్కువ అయ్యేసరికి పాలిటెక్నిక్ చేసాడండి. పాలిటెక్నిక్ అంటే పాలలో టెక్నిక్ నీళ్ళు కలుపుతూ ఉంటాయి. ఓ, పాలల్లో ఎలా పాలు పెంచాలా టెక్నిక్ నీళ్లు కలుపుతూ ఉంటాడు. 5 లీటర్లు 10 లీటర్లు చేసి అమ్మేస్తున్నాడు. నగరానికి ఏమైపోయింది? 15 లీటర్లు చేస్తాం. 5 లీటర్లు చేసేసారా? గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఈ మధ్య పాలు ఎందుకు అలా వేస్తుంది అనుకున్నాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి నా బాడీ లాంగ్వేజ్ కూడా ఆన్సర్ ఉంటుంది. దాన్ని బాగా అర్థం చేసుకొని చెప్పండి, ఓకేనా? క్వశ్చన్ అడుగుతున్నాను, సానియా మిర్జా ఏం చేస్తుంది? ఇంత టఫ్ క్వశ్చన్ అడిగిందంటే సానియా మిర్జా దోమలు చంపుతూ ఉంటుంది. దోమలు చంపుతుంటుందా? ఏ క్లాస్ అమ్మా నువ్వు? అంటే బీకామ్ ఇంకా డిస్కంటిన్యూ అయిందండి. బీకామ్ ఇంకా డిస్కంటిన్యూ అయిందా? దోమలు చంపుతుంటుందా? అంటే మీరు ఇట్లా రియాక్షన్ ఇచ్చారు కదా సార్, దోమలు కూడా ఇలా చంపుతున్నారు కదా సార్, అందుకని. సార్ సానియా మిర్జా ఎందుకు ఏం ఆడుతుంది? టెన్నిస్ ఆడుతుంది.
కనీసం నువ్వు స్కూల్ కూడా వెళ్ళలేదు అనుకుంటా ఇప్పుడు వెళ్ళలేదా మరి బీకామ్ దాకా వెళ్ళవచ్చా దొంగ సర్టిఫికేట్ పెట్టావా వావ్ ఫ్యామిలీ అంతా కలిసి గవర్నమెంట్ కి మొత్తం ఇన్కమ్ పెంచేస్తున్నారు ఇది ఫ్యామిలీ ప్లానింగ్ మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం నీకు జాబ్ కావాలి ఒక్క నిమిషం అమ్మా చూడా జాబ్ కావాలి సార్ జాబ్ ఇయరా సార్ బాగా వచ్చింది కానీ మీ ఇద్దరు రహస్యంగా మీలో మీరు ఇద్దరు మాట్లాడుకున్నందువల్ల మాకు ఏం జరిగింది తెలియదు కానీ చాలా బాగా చేశారు వెరీ గుడ్ నీకు అర్థమైంది మొత్తం ఓకే ఇక ఇప్పుడు ఇంకో ఇద్దరు సెలెక్ట్ చేద్దాం సరదాగా రెడీయా ఓకే పాస్ ద బాల్ మ్యూజిక్ Disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. అయ్యో ఆవిడ సాయంత్రం నుంచి దాంకుని కాపాడుకుంది అస్సలు కనపడకూడదు ఒక ఆన్సర్ కూడా చెప్పకూడదని వాళ్ళు నీ దగ్గర ఆగిందమ్మా వావ్ రండి मस्ती मस्ती जिंदगी है मस्ती మ్యూజిక్ నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్ కాదు నువ్వంటే క్యాష్ కాదు మదండి నువ్వంటే టైం కాదు డ్రీమ్ కాదు గేమ్ కాదు నువ్వంటే నువ్వు కాదు మదండి Who are you? Who are you? Who are you? Who are you? సౌండ్ ఇంజనీర్ రామా పాపం మైక్ లేకపోయినా కూడా గట్టి గట్టిగా నవ్వింది ఆవిడ నవ్వి నవ్వు వెనకాల మైక్ లో కూడా రికార్డ్ అయింది సో ఎస్ ఇప్పుడు మీ ఇద్దరి టాస్క్ ఏంటంటే మీకు తలాతో ఒక సంబంధం లేని ఒక పెళ్లికి వెళ్ళి మీరు గొప్పలు చెప్పుకోవడం మీరిద్దరు సరేనా అది ఎవరి పెళ్లి ఆయన నిఖిల్కి యామీ జాక్సన్ పర్లే కంఫర్టబుల్గా వద్దా సరే ఆ అమ్మాయి పేరు చెప్తే వద్దన్నాడు అబ్బాయి పేరు ఓకే ఆయన నిఖిల్ పెళ్లి జరగబోతోంది మీకు అక్కడికి వచ్చి మీరు ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటున్నారు రెడీ యాక్షన్ ఏంటోనండి నాకు ప్రదీప్ కి పెళ్లి అవ్వట్లేదు కానీ వీళ్ళందరి పెళ్లికి నేను కన్నీరు చల్లాల్సి వస్తుంది నా పెళ్లికి టైం ఉంది కానీ నువ్వు చేసుకోమ్మా ఆ మాంగళ్యం తంతునామేనా ఏంటి ఓయ్ ఓ సిద్ధార్థ బేబీ ఫ్యామిలీ మూవీ గురించి సూపర్ మూవీ ఇక్కడ మూవీస్ సినిమాస్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం అరేంజ్మెంట్స్ ఇంత హైఫై గా ఉన్న మీరు మాట్లాడుతున్నారా ఇంత లోకల్ గా చేస్తున్నారు ఐఫై ఏ యాంగిల్ లో అనిపిస్తుందండి మీకు ఐఫై అనిపించట్లేదా నీకు ఏ విధంగా అనిపించట్లేదు ఐఫై నీకు ఏంటి పన్నీర్ ఇలా చల్లుతున్నాను ఏంటి ఒక్క డ్రాప్ పక్కన వెళ్తే వావ్ స్మెల్ అన్నది అలా ఉండాలి కానీ ఒక్క డ్రాప్ డియోడ్రెంట్ కట్టుకొని రాలేదంట అని మా పన్నీర్ తోటి మొత్తం గుమగుమలు రావాలంట ఆమెకి ఏంటిది ఫ్లవర్స్ ఏంటి మాడిపోయినాయి ఫ్లవర్స్ ఫ్లవర్స్ మీకు వాల్యూ తెలుసా అసలుకి ఏంటి మాడిపోయిన ఫ్లవర్స్ పెడతారు ఎవరైనా పెళ్లికి బొక్కే విత్ బొక్కేతో ఇమ్మంటారా చెప్పండి అది కూడా అరేంజ్ చేస్తాం ఏముంది పెళ్లి అసలు మీ పెళ్లికి ఫ్లవర్స్ ఇవ్వడమే గొప్పేమో ఇంకా ఇది బొక్కేలు ఇస్తారంట ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటి అసలు నువ్వు అసలు మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇవ్వడమే ఎక్కువ అసలు మా హీరోయిన్ సంబంధం వచ్చింది తెలుసా మా అబ్బాయికి మీ అబ్బాయి వాయిస్ ఎలా ఉంటది తెలుసా తారడ మీద ప్లేట్ పెట్టి రాసిన గుర్ర 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 సౌండ్ వస్తుంది మరి మీరు చెప్తున్నారు అసలు మీ అమ్మాయి ఫేస్ ఎలా ఉండదు అలా ఉంటది అలాంటి అబ్బాయి ఎలా ఉంటుంది అది మీరు అది అక్కడ ఎక్కడో అది మీ
మీ అమ్మాయి పిసి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కాదండి మీ అబ్బాయిదే ఎంతైనా సరే. అసలు మీకు మా అమ్మాయిని ఇవ్వడమే గ్రేట్ అనుకుంటే ఇంకా కట్న కానుకలు అంటండి లక్షలు వస్తే వీళ్ళు కట్నం షాపింగ్ కూడా సరిపోలేదు. అంత కాస్ట్లీ అనిపిస్తున్నాయా మీ డ్రెస్సెస్? నాకేం అనిపించట్లేదు, మీకు అనిపిస్తున్నాయా? మాకు అనిపించట్లేదు. చూసావా కోటిలో సెకండ్ హ్యాండ్ కి 50 రూపాయలు పెట్టుకోవాలి. అక్కడే కదా కొనేది. సో కోటిలో సెకండ్ హ్యాండ్ 50 రూపాయలు దొరుకుతాయని మీకు ఎలా తెలుసు? ఎందుకంటే వాళ్ళు కూడా షాపింగ్ అక్కడే ఇస్తే అదే బట్టలు కొంటారు. అంటే వాళ్ళు వెళ్ళినప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారు కదా, అలా తెలిసిందిలే. ఫుడ్ అరేంజ్మెంట్స్ వస్తే ఓ గాడ్ ఎక్కడో కిచెన్ లో చేస్తే ఇక్కడ ఎంట్రన్స్ లో వాసన వస్తుంది మీకు. అబ్బా బిర్యానీ అక్కడికి వెళ్ళి చూస్తే ప్రదీప్ బిర్యానీ చేస్తున్నారు. పీసులు చిన్న చిన్న ముక్కలు తెలుసా? చిన్న చిన్న ముక్కలా? చిన్న చిన్న ముక్కలు. అది 2 పీసెస్ ఏమన్నా సరిపోతే. అదే స్వీట్స్ కి వస్తే లడ్డూలు, ఇంత లడ్డూలు. ఏంటి ఇంత లడ్డూలు పెడతారు ఎవరైనా అసలుకి? అంటే ఆమెకి లడ్డూలు ఇంత సరిపోవంట ప్రదీప్. తిరుపతి లడ్డు అంత పెద్దది కావాలంట. అంటే సైజ్ చూసావు కదా, అందుకే పెద్ద పెద్ద లడ్డూలు అడుగుతున్నారు. ముందే చెప్పాను కదా బ్రో. ఏంటిది? హలో మీరిద్దరు ఏంటి గొడవ? ఎవరి పెళ్లికి వచ్చారు? ఉండమ్మాయి ఆగు. నువ్వు ఎవరి తాలూకా? మీరెవరి తాలూకా? అమ్మాయి తాలూకా. ఆమె అబ్బాయి గురించి చెప్తుంది, ఏదో ప్రదీప్ అన్నట్టు చెప్తుంది. అమ్మాయి అబ్బాయి ఎవరో చెప్పగలరా? కిరణ్, పూర్ణిమ. మీరు వచ్చిన పెళ్లి ఇదే గొడవ మాత్రం. ఇది ఐనిఖిల్ పెళ్లి విత్ సమంతతో. వెరీ గుడ్ ఐనిఖిల్, నీ పెళ్లి బాగా జరుగుతుంది. వెరీ గుడ్, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. మీ నలుగురిలో ఒకళ్ళు మాత్రమే గెలుస్తారు. ఐనిఖిల్ పక్కన కుర్చీలో కూర్చుంటారు. ఓకే, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇప్పుడు ఐనిఖిల్ తో పూలనే ఆ పాట డాన్స్ ఎవరెవరు చేశారు స్కిట్ నలుగురు నుంచడమా? కంగ్రాచులేషన్స్, మీరు రండమ్మా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. పూలనే